హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అసలు నందమూరి బాలకృష్ణ ఏ క్షణాన ఎన్టీఆర్ బయోపిక్ టేకప్ చేసేందుకు నిశ్చయించుకున్నాడో గానీ అప్పుడే చాలా మంది ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యే పనేనా అంటూ కామెంట్ చేశారు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఎంత సక్సెస్ ఉందో అలానే వివాదాస్పద ఘట్టాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూపడం అంత సులువు కాదు కదా. సరే, ఫైనల్ గా బాలయ్య తన వర్షన్లో బయోపిక్ ని క్రిష్ దర్శకత్వంలో రెడీ చేస్తే పక్కలో బెల్లంలా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హంగామా సృష్టిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ఫ్యామిలీని నెగిటివ్ గా చూపించినట్టు స్పష్టమవుతుంది. మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నెగిటివ్ యాంగిల్ లో చూపిస్తే వారు ఊరుకుంటారా? ఈ సినిమాకు నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి? దీనిపై ఫిల్మ్ నగర్ లో ఒక రూమర్ ప్రచారంలో ఉంది. నందమూరి కుటుంబంలో ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చర్చ జరుగుతుందట. సెన్సార్ ద్వారా ఈ సినిమాను ఆపాలని వారు ప్లాన్ చేస్తున్నారట. నందమూరి కుటుంబ సభ్యులను చెడుగా చూపించారు కాబట్టి ఆ సినిమాను రిలీజ్ కు ముందుగా తమకు చూపించాలని పురంధేశ్వరి చేత సెన్సార్ వారికి ఒక లెటర్ రాయించారని టాక్ వినిపిస్తుంది. కానీ ఆర్జీవీ ఈ డిమాండ్ కు ఒప్పుకోలేదని, రిలీజ్ తర్వాత అందరితో పాటే సినిమా చూసి ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోమని అన్నాడట. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయంపై ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ ఈ సినిమాపై కామెంట్లు చేయడం, వర్మపై మాటల యుద్ధం చేయడం లాంటివి చేస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మరింతగా ప్రచారం కల్పించినట్టు అవుతుంది. ఇప్పటికే వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ వర్మ సినిమా రిలీజ్ చేసే సమయానికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.